మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ లక్ష్మి. ఈరోజు మనతో ఇద్దరు గెస్ట్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఇప్పుడైతే హాయ్. హలో. ఏంటి ఆయన పడుకున్నాడంటే, ఓ బాబు లే 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 ఏంటి ఇంటర్వ్యూకి వచ్చి పడుకుంటారేంటి? అంటే మా నిద్రించు జహాపన మాకు నిద్ర లేని రాత్రులు ఇస్తుంది. మరి ఎంత నిద్రించు జహాపన అనే టైటిల్ పెట్టుకున్నంత మాత్రాన మరి అంతలా పడుకోవాలా? 6 నెలలు నిద్రపోతాం మేము ఒకసారి పడుకుంటే. ఓకే ఓకే. సో ఇప్పుడైతే మనం మీకు అర్థమయ్యే ఉంటుంది, నిద్రించు జహాపన అనే మూవీ టీమ్ తో ఇంటర్వ్యూ చేస్తున్నా రైట్ నౌ. నేనైతే హీరో గారు ఆనంద్ వర్ధన్ గారు, ఆయన పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఈయన ఎవరో అంటే మనం చిన్నప్పుడు సూర్యవంశంలో హాయ్ ఫ్రెండ్ నేను అని అంటాడు కదా, ఆయన అనమాట. చిన్నప్పుడు సూర్యవంశంలో వెంకటేష్ పక్కన చూసే ఉంటాం కదా, అలా చిరంజీవి పక్కన, వెంకటేష్ పక్కన, నాగార్జున పక్కన అందరితో నటించేశారు ఈయనైతే. సో ఈయన ఇప్పుడు కొత్తగా ఒక సినిమా తీస్తున్నారు, ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ సినిమా నుంచి, నిద్రించు జహాపన అనే సినిమాతో. సో నమస్తే అండి. నమస్కారం. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నారు. హీరోయిన్ గారు రోషిని సహోతా. సో ఆమెతో కూడా మాట్లాడి ముచ్చటిద్దాం. మేడం, ఏంటి మీ ఫస్ట్ మూవీ ఎలా ఉంది టాలీవుడ్ లో? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమా మొదటి సినిమా ఫర్ ద షూటింగ్, యాజ్ పర్ ద షూటింగ్ స్కెడ్యూల్, బట్ యాజ్ పర్ ద రిలీజ్ ఫస్ట్ థియేటర్ రిలీజ్. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, యునిక్ ఎక్స్పీరియన్స్. కొంచెం డిఫికల్ట్ ఆల్సో, కొంచెం డిఫికల్ట్ ఆల్సో రిగార్డింగ్ షూట్ అండ్ బట్ ఓవరాల్ ద లర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, తెలుగు చక్కగానే మాట్లాడేస్తున్నారు మేడం. మరి సినిమా టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, నిద్రించు జహాపన అని. అండ్ ట్రైలర్ లో చూస్తే కూడా కొంచెం పడుకోవద్దు, నువ్వు నిద్రించకూడదు అన్నట్టు చెప్తున్నారు కదా. ఏంటి అసలు ఈ స్టోరీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏమైనా? అంటే పొద్దున పూట ఒక లవ్ స్టోరీ జరుగుతుంటుంది, రాత్రి పూట ఒక లవ్ స్టోరీ జరుగుతుంటుంది. ఓకే, సో అసలు ఈ 2 లవ్ స్టోరీలకి నిద్రకి ఏంటి సంబంధం అనేది మా సినిమా. అదే ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకైతే. అంటే సైన్స్ ఫిక్షన్ లా కనిపిస్తుంది. ఏంటి పడుకోకూడదు అంటారు, దట్టు గతం మర్చిపోయి లైక్ 17 years ముందుకు వెళ్ళారు వెనక్కి వెళ్ళారు అంటున్నారు. కొంచెం నాకైతే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఈ సినిమా చూడాలి అనిపిస్తుంది. మీరు ఒకవేళ ట్రైలర్ చూడకపోతే నిద్రించు జహాపన అని యూట్యూబ్ లో ట్రైలర్ చూడండి, మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ ఎలా ఉంది మీ జర్నీ? ఫస్ట్ టైం కదా, అంటే చిన్నప్పుడు ఎప్పుడో చాలా సినిమాల్లో చూసేసాం మిమ్మల్ని, కానీ హీరోగా అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా. ఎలా ఉంది మరి? చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ చేసి వచ్చాము ఇక్కడికి. చాలా మంచి లెర్నింగ్, అన్ని యాంగిల్స్ లో అందరినీ టచ్ చేసి అంతా నేర్చుకుని ఫైనల్ గా ఈ నిద్రించే జహాపన February 14th వస్తుంది థియేటర్లకి. సో ఉన్నాయి, చాలా పెద్ద జర్నీ చేసి వచ్చాము అన్నమాట. ఓకే ఓకే మేడం, మరి మీరు హీరో గారితో నా యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో గారు యాక్టింగ్, హీరో గారితో యాక్టింగ్, హిందీలో ఏమంటారు నాకు తెలీదు. హీరో గారితో हीरो से क्या सीखा? नहीं, कैसा था हीरो के साथ एक्टिंग करना? Okay. He's like that only on set. He's a teacher for me, for my Telugu. With acting with Anand is like a tuition. For me it's like a tuition because this is my first movie, no? And yeah, tuition. He's a tuition teacher, Saraswati Shishu Mandir teacher. So with him acting is like a learning process for me because it's a very new language for me, very new industry for me. And during the shoot also he helped me a lot. He's like an inspiration on set with me because I joined this movie later on. Before me also they already shot a lot, and when I joined this project I didn't know anything about the project before, what happened, how many hurdles and difficulties they already faced. When I joined it, when I literally worked with them, then I realized that oh my god, okay, they truly faced so many things and during the shoot, and
acting wise also it is very new experience for me because I didn't know about the language, so it's a learning process. Still it is a learning process, and Anand helped me a lot in this process. ఓకే Yes. యాక్చువల్గా నేను అయితే ప్రిపేర్ చేశాను అలానే మొత్తం- చెప్పేసిందా మొత్తం చెప్పేసింది. Thank you, అంటే congratulations. ఆమె ఏమని చెప్తుంది, నేను మొత్తం నేర్చుకున్నాను ఈయన అదే. నా గురువు అని చెప్తుంది, కానీ మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే అదే డైలాగ్ కరెక్ట్ గా వస్తుందో లేదా చెక్ చేసుకుంటున్నాను నేను అంతే. అయ్యో, అంటే మొత్తం నేర్పించి నీకేం పోయింది, నా పని అయిపోయింది అంటే బాబు అన్నట్టు మీ నేను మీ వచ్చి సినిమా ఎక్స్ప్రెషన్ గురించి ఉంది. నేర్పిలే, ఇంటర్వ్యూల గురించి కూడా నేర్పించాగా. ఇప్పుడు ఎలా ఉంది యాక్టింగ్ అంటే ఆ. ఈ పారాగ్రాఫ్ అంతా చెప్పాలంటే దన దన ఆ. దన అని చెప్పేసింది. తెలుగులో కూడా ఏదో రాసుకుని వచ్చినట్టున్నారు కదా, మరి ప్రిపరేషన్ ఉంటుంది. మినిమం ఉంటది మరి. Minimum ఉంటుంది ప్రిపరేషన్. ఓకే, మొత్తం కొంచెం సినిమాలో లైక్ పడవ ఆ సీన్ ఏదో ఉంది కదా, అవును, కొంచెం రొమాంటిక్ గా అది ఒకటే ఉన్నది కనిపిస్తుంది. రొమాంటిక్. రొమాన్స్ ఏమైనా ఉంటుందా సినిమాలో? అంతకంటే ఎక్కువ రొమాన్స్ ఉంటుంది మా దాంట్లో. అంటే వెరీ అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అందరూ హ్యాపీగా చూసేలాగా. చూడొచ్చు. అసలు ఎలాంటి మ్మ్. ఇబ్బంది ఉండదు సినిమాలో. మంచి ఒక ప్యూర్ లవ్ స్టోరీ, జెన్యూన్ లవ్ స్టోరీ. ఒక ఇద్దరు ఇన్నోసెంట్ వ్యక్తుల మధ్య ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటే అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది. మ్మ్. అలాంటి ఒక యాంగిల్ ని టచ్ చేస్తుంది అనమాట. సో వెరీ జెన్యూన్ ఉంటుంది, వెరీ సిన్సియర్ లవ్ ఉంటుంది, మ్మ్. చాలా బాగుంటుంది లవ్ స్టోరీ. అందరూ చూడొచ్చు నీట్ గా. ఓకే, నా క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రెగ్యులర్ గా ఒక హీరో స్టార్ట్ అయ్యాడు, కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు అంటే ఏదో సింపుల్ గా ఒక లవ్ స్టోరీ ఎంచుకొని, సో ఆ లవ్ స్టోరీ ద్వారా ప్రేక్షకులకి దగ్గర అవ్వచ్చు కదా మనం, అది ఈజీ కదా అనుకుంటారు కదా, కానీ మీరు చాలా డిఫరెంట్ గా ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీని ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే నాకేంటంటే నేను కూడా యాక్చువల్గా అప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నా, మ్మ్. ఎలాంటి సినిమా చేయాలి, ఏంటి లవ్ స్టోరీయా లేకపోతే ఎక్స్పెరిమెంటలా అని నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండింది అప్పుడు. బట్ ఈయన ఈ కథ చెప్పేసరికి మాత్రం ఫిక్స్ అయ్యా, ఓకే ఎక్స్పెరిమెంటల్ అయినా పర్వాలేదు ఇదే చేద్దాము అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యా. ఎందుకంటే జనాలకి ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తగా ఇవ్వకపోతే చూడరు వాళ్ళు. అవును, వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. కథ అయినా కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఏదో ఒకటి కొత్తగా అయితే ఉండాలి వాళ్ళకి. సో అలాగా ఒక యూనిక్ కాన్సెప్ట్ ని టచ్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఓకే దీంట్లో చాలా స్కోప్ ఉంది, దీంట్లో యాక్టింగ్ కి స్కోప్ ఉంది, మంచి కథ చెప్తున్నాం మనం. మ్మ్. తర్వాత అనూప్ రూబెన్స్ గారికి నచ్చింది, సో మంచి మ్యూజిక్ యాడ్ అవుతుంది. సో ఇలాగా అన్ని కలుపుకొని ఓకే గుడ్ ప్రోడక్ట్ Okay. ఇద్దాం జనాలకి. కొత్తగా ఇండస్ట్రీలోకి Definitely వద్దాం గా. కొత్త కథతో అని చెప్పి. డెఫినెట్ గా కొత్త కథ ఇది. ఓకే, అండ్ మరి చూసుకున్నట్లయితే స్టోరీలో 17 years వెనక్కి వచ్చేసావు అని అన్నారు కదా, అది ఏంటి అంటే అదే ట్విస్టులు మరి అవన్నీ అంటే అవన్నీ చెప్పేయకూడదు. అవన్నీ అంటే మెయిన్ ప్లాట్ ఆఫ్ ది స్టోరీలో చాలా కీలకమైన భాగం అన్నమాట అది. ఓకే. చాలా కీలకమైన భాగం. అంటే అప్పుడే మనకి ఓహో ఇదా సినిమా అనే అర్థమయ్యే లాంటి పాయింట్ అది. ఓకే, అదే నేను అడిగేస్తున్నాను కదా ఇప్పుడు. అందుకే అదైతే చెప్పండి. అలాగా ఓకే, పోనీ ఆ పాయింట్ చెప్పదు కానీ మ్యూజిక్ గురించి చెప్పండి. యా డెఫినెట్ గా చెప్పాలి. అనూప్ రూబెన్స్ గారు అంటే అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అసలు అంటే టెరిఫిక్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. మీరు వినుంటే కనుక 3 పాటలు కూడా చాలా మెలోడియస్ గా ఉంటాయి అండ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ వర్క్స్. సో అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మంచి హెవీ బీజిఎం వర్క్. సో ఓవరాల్ ఐ థింక్ హీస్ అ గ్రేట్ అడిషన్ టు ది టీమ్ అండ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఇంకా అంతకంటే ఏం చెప్పలేం. అద్భుతం అనేది ఒక మాట పదం అంతే. ఓకే, మీకు స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ స్టోరీ చాలా యూనిక్, వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్, వెరీ యూనిక్ కాన్సెప్ట్. తెలుగులో చెప్పండి, రాశారు కదా. తెలుగు చాలా యూనిక్ అంటున్నా. నాకు వాట్ డు యు సే టు వెన్ ఐ హర్డ్ ద స్టోరీ, నేను కథ విన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైన్ కూడా చెప్పాలా? నేను కథ విన్నప్పుడు మీరు ప్రాంప్ట్ it's okay leave I say ఎప్పుడు ప్రాంప్ట్ తీసుకోదు. when I heard the story instantly I googled the concept of the story because I've never heard about this thing before, and I was very surprised that something like that is really in this world which we didn't know about, we didn't update about. And of course story though no doubt it's very different. It's a cute pure innocent love story also with a pack of little thriller and mystery. Okay. So it's a full package drama. Okay. So being a debutant for Anand also, I think it's a very good opportunity. And for me also, as a debutant, when you are very new to this industry, this project, this story is, I think, the best hit mark we gonna hit. Exactly. ఓకే, అండ్
సినిమాకి రిలేటెడ్ గా మా టైటిల్ అంటే నిద్రించి జహాపన ఉంది కదా, మీరు నిద్రపోకుండా కొన్ని రాత్రులు ఉన్న టైం ఏదైనా ఉందా? ఇంకా ఇప్పుడే రైట్ నౌ 2 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు నాకు రైట్ నౌ. అస్సలు మొత్తం అంతా కళ్ళంతా ఎరగైపోయి కళ్ళు మంటలు వచ్చేసి కనిపిస్తుంది మొహంలో డల్నెస్ కనిపిస్తుంది. అసలు పిచ్చి పిచ్చిగా ఉంది నాకు. సో ఇదే స్లీప్లెస్ నైట్స్ అన్నమాట ఇప్పుడు నేను గడుపుతున్నది. ఇప్పుడైతే అదే బేసిక్ గా అయితే స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ లేకపోయినా నిద్ర లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు, కానీ స్లీప్ లేకపోతే చాలా చాలా important. దారుణంగా ఉంటదంట లైఫ్ మంది. అవును, ఘోరంగా ఉంటుంది. అతిగా స్లీప్ అయినా కూడా అంతే ఘోరంగా ఉంటుంది అనేది మా సినిమా. అతిగా స్లీప్ అయినా కూడా. ఓకే, మరి ట్రైలర్ చూస్తే మీరు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగా కనిపిస్తుంది. నేను సడన్ గా ఆ షార్ట్ చూడగానే ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తే ఇద్దరు వేరు వేరు అనుకున్నా నేను. అలా అనుకోవడమే మా కాన్సెప్ట్. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే స్టోరీ ట్రైలర్ కొంచెం ముందుకు వెళ్ళాక రెండు మీరే అని. అంత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేశారు? ఐ మీన్ ఫస్ట్ సినిమాకి అంతలా చెయ్యాలి. అదే ఎగ్జాక్ట్లీ. అంటే అందుకే నాకు అసలు అదే ఛాలెంజ్ నాకు ఈ సినిమా చేయడానికి కూడా. అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ కూడా నేను ఈ సినిమా చేయడానికి ఏంటంటే అలాంటి ఒక అద్భుతమైన ఛాలెంజ్ ఉంది కాబట్టి. అండ్ డెబ్యూటెంట్ గా చేసినప్పుడు నాకు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇద్దరు వేరే మనుషులు అనుకునేలాగా చేయొచ్చు అనమాట. ఆల్రెడీ తెలిసిన ముఖం అయితే ఆ అడ్వాంటేజ్ ఉండదు. ఎంత బాడీ ట్రాన్స్ఫర్ చేసిన ఫేస్ సేమే కాబట్టి గుర్తుపట్టేస్తారు జనాలు. సో నాకున్న చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ టైం చాలా ఏళ్ల తర్వాత కనబడుతున్నా కాబట్టి 2 వేరియేషన్స్ ఇస్తే అసలు గుర్తుపట్టరు జనాలు. నేనైతే టు బి ఫ్రాంక్ నిజంగా ఫస్ట్ గుర్తుపట్టలేకపోయాను. సో గుర్తుపట్టకుండా ఉండడమే మా ప్రధాన కాన్సెప్ట్ సినిమా. He is like a young Kamal Hassan sir in a transformation. కమల్ హాసన్. ఓకే, మీరు ఆయన చిన్నప్పుడు సినిమాలు ఏమైనా చూసారా? Yeah, I've seen his 2-3 movies. Priya Ragalu, Suryavansham, and there is one more na, that Tuniga. Yeah, I have seen. అది చాలా ఫేమస్ అండి, మీకు తెలియదు కానీ తెలుగులో ఒకప్పుడు ఫుల్ ఫేమస్ అన్నమాట. full famous. చాలా తూనిగా అయితే మరి నా పేరే తూనిగా మా కాలేజ్ లో. నన్ను ఎవడు పేరు పెట్టి పిలిచేవాడు కదా, అరే తూనిగా అని. ఎందుకంటే నాకు ఆ సూర్యవంశంలోది బాగా ఇష్టం అన్నమాట. ఫ్రెండ్ మళ్ళీ లాస్ట్ లో తిరిగి తాతయ్య అంటే కదా, అది బాగుంటది అనమాట. సో ఆ హీరో ఇప్పుడు పెద్ద ఈ సినిమా చేస్తున్నాడు అంటే అప్పట్లో మీ యాక్టింగ్ చితగ్గొట్టేశారు ఎలానో. ఇప్పుడు చూడాలి మరి, చూడాలి నిజంగానే చూడాలి. ఓకే డన్. ఇంకా మీరు వేరే విషయం పంజాబ్. Yes. ఓకే, అంతకుముందు Punjabi girl. ఫుల్ పంజాబీ. ఓకే, మరి మీరు టాలీవుడ్ లోకి ఎలా వచ్చారు? It's all of a sudden. No planned path. It happened all of a sudden, and that too after COVID. First wave, na? After COVID, first wave. I auditioned for this role and got this role, and there I got to know that our director sir, Prasanna sir, he already auditioned for this role for around 3,400 girls. 3,400? 3,400? Yeah. 3,400 girls already he auditioned for the role of Madhura. చాలా, నా క్యారెక్టర్ పేరు ఇస్ మధుర. చాలా సింపుల్ గర్ల్. ఒక NRI అమ్మాయి came to India for amma nana memories. Okay. There she met Veeru. And when I heard the character, when I heard hero story cheppasthundi. When I heard the character, but I'm still very this thing that I should not reveal everything. But when I heard the story, na, it's very different. So I really like the story, and being in the Tollywood industry is all of the sudden thing for my destiny. It's destined, completely destined. ఓకే డన్. సరే, అందరూ అడిగిన క్వశ్చనే కానీ అడగాల్సి వస్తుంది. తప్పట్లేదు టచ్ చేయడం. మీరు ఈ సినిమా చేసేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, బాడీ కొంచెం బాగా కాలిపోయింది, అది ఇది అంటున్నారు. దానికోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? ఎక్కువ ఆలోచించలేదు కాబట్టి రిస్క్ అలా వెళ్ళిపోయింది. అది అంటే ఆ టైంలో ఎక్కువ ఆలోచించలేదు. సరే చేసేద్దాం అనుకుని వెళ్ళిపోయాను. ఓకే, షూటింగ్ చేస్తున్నాం అనే ఉత్సాహంలోనే వెళ్ళిపోయేది. ఏదో జరిగిపోతుందని ఇప్పుడు ఆలోచించలేదు. బట్ అలా అనుకోకుండా జరిగింది. అండ్ ఇట్ వాస్ ఎ టఫ్ ఫేస్. సో రికవరీకి కొంచెం టైం పట్టింది. బట్ స్టిల్ ఓకే, నో ప్రాబ్లం. ఐఎమ్ మచ్ బెటర్ పర్సన్ నౌ. ఫుల్లీ హెల్దీ. మెంటలీ
physically. అండ్ ఫిజికలీ మచ్ బెటర్ పర్సన్ Yeah. సో పర్వాలే, ఓకే, నో ఓకే ప్రాబ్లం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే పబ్లిసిటీ కూడా చాలా వెరైటీగా చేశారు అని చెప్పి విన్నాం మేము. రోడ్ల మీద పడుకొని అక్కడ ఇక్కడ పడుకొని అవన్నీ చేశారంట అవును. కదా. అది ఆ మోషన్ పోస్టర్ లాంచ్ చేసినప్పుడు సరే ఏదో ఒకటి అసలు వెరైటీగా ఏం చేస్తాం మనం అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు తట్టిన ఐడియా, ఓకే రోడ్ల పైన పడుకుందాం. సో అలా వెళ్ళి రోడ్ల మీద మంచాలు వేసుకుని ఏఎంబి మాల్లో చెక్ పోస్ట్ దగ్గర ఓకే మంచి మెయిన్ సెంటర్ లో వెళ్ళి మంచాలు వేసుకుని ఆదిపురుషి సినిమా బయట And పోస్టర్ that was a ముందు very పడుకొని. good idea. That was a very good idea. Being in the audience. యా సో అప్పుడు వెళ్ళి మొత్తం మంచాలు వేసుకుని పడుకున్నాం అనమాట. టెన్షన్ వచ్చింది. ఎవరైనా కొట్టారా తిట్టారా మిమ్మల్ని? లేదు అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అప్పుడప్పుడు జనాలకి. ఆబ్వియస్లీ. సో ఎవడైనా చిరాకు పడతాడా ఏంటి టెన్షన్ గా ఉండేది అనమాట. బట్ స్మూత్ గానే అయిపోయింది. Yeah. అది నేనైతే ఏంటి రోడ్డు మీద పడుకున్నారా అని చెప్పి అడిగేదాన్ని ఖచ్చితంగా. అలాంటి రియాక్షన్స్ కావాలి మాకు. అప్పుడే కదా మూవీకి అదే. ప్రమోషన్ అవుతుంది. Yeah. ఓకే. అంటే ఈ టైటిల్ కూడా నిద్రించు ఓకే, జహాపన అంటే కొంచెం ఇది ఒక different ఓల్డ్ గా. సాంగ్ ఇది. Hmm. గోపి నాయర్ గారిది నిద్రించు జహాపన అని ఒక పాత సినిమాలో ఒక సాంగ్ అన్నమాట ఇది. అసలు ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టాలా అని ఆలోచిస్తున్న రోజుల్లో Hmm. సడన్ గా ఈ పాట ఏదో అలాగా యూట్యూబ్ లో ప్లే అవుతుంటే అనుకోకుండా మాకు సంబంధం లేకుండా ఈ పాట ఏదో ప్లే అవుతుంది ఏదో ఓల్డ్ ప్లేలిస్ట్ లో నుంచి. ఓకే. అప్పుడు ఈ పాట టైటిల్ వస్తే ఒరే ఇంతకంటే అసలు సూపర్ టైటిల్ ఉండదు మనకు ఫిక్స్ అయ్యి అలా పెట్టుకున్నాం టైటిల్ నిద్రించు జహాపన అని. కానీ పర్ఫెక్ట్ సెట్ అయింది. ఓకే. Done. పర్ఫెక్ట్. ఓకే మేడం, హైదరాబాద్ బిర్యానీ. Madam. The moment she said madam, like okay. మేడం హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంది? అంటే మీరు ఫస్ట్ టైం హైదరాబాద్ చాలా మంచి, చాలా స్పైసీ, super taste. Hyderabad biryani is world famous biryani. I have tried Bawarchi, I have tried Paradise, I have tried Pista Mandi House. Full, I have tried every biryani. మొత్తం అన్ని కవర్ చేసి All Full cover, full Hyderabad cover. ఓకే. Yes. బాగా నచ్చినట్టుంది అయితే మీకు హైదరాబాద్. Super, super. ఓకే. మీరు ఎక్కడి నుంచి అండి? లైక్ మీ ప్రాపర్ ఎక్కడ? మాదా నేను పుట్టింది చెన్నై అండి, కానీ పెరిగిందంతా ఆర్టీసీ క్రాస్ రోడ్. ఓకే. ఇక్కడే అయితే. Address bhi de do. అదే 1-7 మీరు మరీనండి. మొత్తం లోకల్. ఆవిడంటే అనింది అడ్రస్ ఇమ్మని, మీరెందుకండి అడ్రస్ ఇస్తున్నారు నాకు? అంటే ఏమో మరి. సరే సరే. ఓకే. ఇంకా సినిమాలో ఇంకా ఇంకా ఏ సాంగ్స్ ఉన్నాయి? ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. మొత్తం టైటిల్ సాంగ్ కలిపి 4 సాంగ్స్ ఉన్నాయి. సో అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్. నవమి అని ఇంకొక హీరోయిన్ ఉంది. ఆ అమ్మాయిది నైట్ పూట లవ్ స్టోరీ, అమ్మాయిది డే పూట లవ్ స్టోరీ అన్నమాట. అంటే అందుకే ఇప్పుడు వచ్చింది ఆమె నైట్ వస్తుందా ఇప్పుడు ఇంటర్వ్యూకి? సాయంత్రం 6:30 తర్వాత వస్తుంది అమ్మాయి. 6:30 ముందర ఈవెన్ పట్టుకెళ్తాం, 6:30 తర్వాత ఆమెను పట్టుకెళ్తాం. ఆమె పట్టుకెళ్తారు. అలాగే. సో తను కూడా మలయాళీ అన్నమాట. తను చాలా బాగా చేసింది. తను కూడా డెబ్యూటెంట్. అండ్ అఫ్ కోర్స్ ప్రసన్న గారు డైరెక్టర్, అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్, మా ఆనంద్ భయ్య డిఓపి, ప్రకాష్ వీరు అని వీళ్ళంతా అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్ అన్నమాట. సో మేమందరం ఏంటంటే ఒక యూనిట్ అన్నమాట, ఒక టీం. అలాగా చాలా హార్డ్ కోర్ గా ఈ సినిమా కోసం నుంచి కష్టపడి మొత్తం అన్ని చేశారు. మరి ఫస్ట్ టైం డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ఈ స్టోరీ కోసం? అంటే నాకు ఈ స్టోరీ చెప్పకుండా ముందర ఆయన తెలుసు, నాకు పర్సనల్ గా తెలుసు కొంచెం. ఓకే. అంటే దీనికన్నా ముందరే ఒకటి వేరేది ఒకటి అనుకుని అది చేయలేదు. బట్ తర్వాత మళ్ళీ అప్పుడు వచ్చి ఈ స్టోరీ చెప్పారు అలా. ఓకే ఓకే. సో ఆ విధంగా మీరు ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు అయితే. అంటే దీనికన్నా ముందు ఏమైనా చేయాలని థాట్ ఏమైనా వచ్చిందా? అంటే చేయాలనే చూస్తున్నా కానీ స్టోరీ సెట్ అవ్వలేదు. అంటే నేను జస్ట్ హీరోలా చేసేద్దామని ఎప్పుడు అనుకోలేదు. చేస్తే ఏదైనా ఒక మంచి స్టోరీ, అంటే ఏదో ఇంట్రడ్యూస్ అయ్యామా 4 పాటలు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు కాకుండా స్పెషల్ గా కావాలి. నాకు స్టోరీ చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే నేను యాజ్ అన్ ఆడియన్స్ చూసినప్పుడు నాకు ఎవరు చేస్తున్నారు అనే దానికన్నా ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. యూనో అది చాలా మ్యాటర్ అవుతున్నారు. సో నాకు కూడా అదే అలవాటు అనమాట సార్. జడ్జిమెంట్ లో కూడా అదే తీసుకుంటా. ఓకే ఏముంది అసలు దీంట్లో. అవును. అంటే ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్ళినా కూడా ఆ హీరో అంటే స్టోరీ ఎలా ఉన్నా సరే హీరో ఎరగదీసేసాడు పర్ఫార్మెన్స్ అన్నట్టు ఉండాలి అన్నది మీ కోరిక. అలా కూడా కాదు, హీరో ఎరగదీసేసాడు అని కాదు, స్టోరీ ఇరిగిపోయింది, హీరో ఖతర్నాక్ చేసాడు. స్టోరీ ఇరిగిపోయింది. స్టోరీ ఇరిగిపోయింది అసలు తిరక్కొట్టేసారు స్టోరీ అని అలా అనమాట. సో ఎప్పుడైనా కథ బలంగా ఉంటే క్యారెక్టర్ ఇంకా అంత బలంగా వస్తుంది.
యూనో చాలా బాగుంటుంది అనమాట, అది చూడడానికి కూడా అతుకుంటుంది. లేకపోతే ఇది అది సపరేట్ గా ఉన్నట్టు అనిపించచ్చు మనకి. నాకేంటంటే అది కలిపి చూడడం నాకు ఇష్టం. ఓకే ఓకే. సో డైరెక్టరు, పాటలు, హీరో గారు ఇవన్నీ కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. మీతో మాట్లాడినా కూడా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో జనరల్ క్వశ్చన్స్ మామూలుగా అడిగేస్తా. లైక్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే చిన్నప్పటి నుంచి మీరు టాలీవుడ్ లో చూడని హీరో లేదు, మీరు యాక్ట్ చేయని హీరో లేదు కదా. హీరో గారి గురించి చెప్పని సందర్భం లేదు. అదే మెగాస్టార్ చిరంజీవి గారు, దట్స్ ఆల్. అంతే. ఓకే. ఆల్ టైమ్ నంబర్ 1 అంటే ఫేవరెట్ అంటే ఇంకా యాజ్ ఎ హీరో. ఓకే. మీరు ఆ సినిమాలో అదేంటది మొక్కే కదని పీకిస్తే ఇందులో ఆయన మేనల్లుడుగా చిన్నప్పుడు రోల్ చేశారు. అవునవును, చిన్న రోల్ చేశారు. అది బాగుంటది. ఇలా వెళ్ళి కుర్చీ మీద కూర్చొని అదే అంత చిన్నప్పుడు అంత యాక్టింగ్ మీకు ఎలా వచ్చేసింది? ఏదో అలాగా సెట్ అయింది అంతే. అలా అయిపోయింది అంతే. అంటే నాకు తెలియని వయసులో వెళ్ళిపోయా కదా, సో దాని గురించి ఎక్కువ నేర్చుకోకుండా దాంట్లో ఉండి నేర్చుకున్నాను. ఓకే ఓకే మేడం, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? Anand Vardhan. Child artist also Anand Vardhan and hero also Anand Vardhan. He inspired me a lot. He is my favorite hero. మినిమం గ్యారంటీ. ఖచ్చితంగా న్యాయం చేస్తున్నా. Seriously. I know, thank you. Yeah. Seriously. And after this movie, your favorite hero is also Anand Vardhan. Yes. I am definitely sure about it. చెల్లికంపల్లి ఆనందవర్ధన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అసోసియేషన్ అంటారా? ఓకే ఓకే ఓకే. You lead No, no, అయితే. but Anand, literally, I'm telling you, because of the hard work he put in the movie, and he has the dedication to, you know, help his co-star also. That is very good. And what he went throughout the movie is also very inspiring. And he came out from that also very good, very nicely, calmly. So he is my favorite hero. బా, తమ్మునేల్ ఇది. వినడానికి ఎంత బాగుంది. They'll get the tagline. ఏడుస్తారని చెప్తున్నా. They'll get the tagline. తమ్మెలా వేస్తుంది తెలుసా? షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, మెగాస్టార్ కాదు, పవర్ స్టార్ కాదు. మామూలు ఇలా వేసేసాడు ఇంకేం లేదు, మామూలుగా ఉండదు అది. వర్ధనే తోపు, దమ్ముంటే ఆపు. వద్దయ్యా ఇలాంటి వద్దయ్యా ప్లీజ్. అలానే వేస్తాం మరి, మామూలుగా ఉండదు. అమ్మో, ఆ ఊహే ఎంత భయంకరంగా ఉంది. అలాగా. ఓకే. మరి మీరు షూటింగ్ లో బాగా టఫెస్ట్ అనిపించింది ఏంటి మీకు? షూటింగ్ లో టఫెస్ట్ అంటే సమ్మర్ లో షూట్ చేయడం. ఈ అమ్మాయి పోర్షన్ తోటి అసలు మామూలు కండిషన్స్ లో షూట్ చేయలేదు మేము. అంటే అప్పుడు చేయాల్సి వచ్చింది కాబట్టి చేసాము. అప్పుడు పీక్ సమ్మర్, బీచ్ దగ్గర ఇసుకలో అసలు కాలుతూ ఉంటాయి, కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో, అసలు క్యారవాన్లు లేక, ఇంకా అమ్మాయికి ట్యానింగ్ ఇంకా పోలేదు సంవత్సరాలు అయినా కూడా. అలా అనమాట. నిజంగా నాకు కూడా ఒక లేయర్ ఉండిపోయింది, నాకు పోలేదు నాకు ఇప్పటి వరకు ఆ ట్యాన్. అసలు ఘోరమైన ఎండ అది తట్టుకోలేము అనమాట ఆ ఎండలో. దాంట్లో నిల్చోబెట్టి రీటేక్లు అంటే అసలు ఎట్లుంటది, ఇట్లా కారుతూ ఉంటుంది. మీరు రీటేక్లు తీసుకోరు కదండి, ఏదో ఒకటి సూపర్ యాక్టర్ కదా. ఎంత కాదనుకున్నా అక్కడ ఉన్న టెన్షన్ లో ఏదో జరుగుతూనే ఉంటుంది. అలా కరెక్ట్ గా టైం కి రాకపోవడము, లేకపోతే నేరేదో చెప్పడము జరుగుతూ ఉంటుంది. కానీ ఘోరమైన సిచ్యువేషన్ లో షూట్ చేసాం అనమాట. సో అది చాలా టఫెస్ట్. ఎక్కడ షూట్ చేశారు? చీరాల బీచ్. ఓకే. బేసిక్ గా బీచ్ గాలి కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము 30 రోజులు షూట్ చేసాం. ఎలా ఉంటుంది, ఇలా జుట్టులో ఇసుక, ఒంటి మీద ఇసుక, స్నానం చేసినా చేయకపోయినా ఒకేలా ఉండేది ముఖం. అసలు సంబంధం లేకుండా తయారైంది అనమాట. అదే మీకు బాగా ఎంత ఎక్స్పీరియన్స్ అది. అంటే వాడు అక్కడ ఒకటి చెప్పాడు నాకు, చిన్న పిల్లడు, అన్నా నువ్వు మళ్ళీ కలిసిపోయావన్నా. 10 రోజులు అయిన తర్వాత అన్నాను, చేపలు పట్టే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ అన్నా నువ్వు మళ్ళీ కలిసిపోయావన్నా అన్నాడు సీరియస్ గా. ఓకేరా పోలే, మేకప్ ఖర్చు ఉండదు. అలాగా పాపం మేడం కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. Face, body, color, everything. No caravans, no rooms, nothing. But yeah, we shot in high summer, full summer, peak summer. April, May, beach. Yeah, deadly combination అది. sun and beach, sun and water. 8ంటికి మిట్ట మధ్యాహ్నంలో ఉంటుంది పొద్దున. ఘోరం ఉంటుంది అది పరిస్థితి. అంత కష్టాలు పడి సినిమానైతే తీసారు మొత్తానికి. ఏదైనా సినిమా కోసం కాబట్టి ఓకే నడిపించచ్చు అనమాట షో.
ఇంకా నిద్రించు జహాపన అనే మ్మ్. సినిమా గురించి ఇంకా మీరేమైనా చెప్దాం అనుకుంటున్నారా? నిద్రించు జహాపన అంటే ఈ సినిమాలో ఈ సినిమాలో ఎంత కథ ఉందో ఈ సినిమా తీయడానికి వెనకాల కూడా అంతే కథ ఉందన్నమాట. మ్మ్. సో అంటే ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ కాదు, మేము మొదలెట్టి ఆల్మోస్ట్ 6 years అయింది ఈ సినిమా. సో అదే ఒక పెద్ద కథ అన్నమాట ఈ సినిమా. 6 years 6 years. సో ఏంటంటే దాంట్లో ఎన్నో జీవితాలు మారిపోయాయి, ఎంతో మంది అసలు కొంతమంది పాపం పోయారు, కొంతమంది ఉన్నారు, అసలు చాలా చాలా జరిగాయి అనమాట. టూ మనీ కాంబినేషన్. కాదు 6 years అంత టైం ఎందుకు పట్టింది? అదే కదా, అదే నాకు అదే ప్రశ్న ఉందండి. ఎందుకంత అంత టైం ఎందుకు అసలు పట్టింది? ఎందుకు అలా హౌ అని Fire ఇప్పటికీ అర్థం accident, కాదు. ఈ fire రోజుకి నా accident దగ్గర లేని happened, సమాధానం then, అదే. Corona happened. So many అన్ని things హ్యాపెండ్, happened. జస్ట్ ఈ రెండే కాదు, ఇంకా చాలా చాలా హ్యాపెండ్. మ్మ్. సో ఏంటంటే సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, టైం పడితే పట్టింది కానీ మంచి సినిమానే చేసాం బేసిక్గా. సో Moral of the story, now it is releasing. మోరల్ ఆఫ్ ద That స్టోరీ matters. ఫైనలీ ఈ సినిమా చేయడం వెనకాల ఎంత పెద్ద కథ ఉందో ఈ సినిమాలో కూడా అంత అంతే మంచి కదా. కథ ఉంది. అండ్ నిజంగా చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చేసాం మేమందరము. మ్మ్. ఏమైనా తప్పులున్నా క్షమించండి, ఎందుకంటే ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ యు హావ్ పుట్ ఇన్. సో ప్లీజ్ వాచ్ నిద్రించు జహాపన ఓన్లీ ఆన్ థియేటర్స్ ఆన్ February No 14th. piracy. నో పైరసీ. అవును, ఇది Yeah, చెప్పండి, please. పైరసీని ఎంకరేజ్ చేయొద్దని. అంటే ఎందుకంటే మా మీ సినిమానే కష్టం. కాదు, మా సినిమానే కాదు, అసలు ఏ సినిమాకి కూడా చేయకూడదు అది. ఎందుకంటే రియలీ చాలా పెయిన్ ఉంటుంది. మ్మ్. అదేంటంటే లిటరల్ గా చేతిలోంచి అన్నం లాగేసుకున్నట్లు లెక్క, అవును. లిటరల్ గా అది. సో డోంట్ డూ దట్. ఎందుకు? నీ బిర్యానీ నువ్వు తిను, వాడి బిర్యానీ వాడి తిని, అంతే. That's all. ఎన్నో ఇయర్స్ కష్టపడి, అందులోను మీరైతే 6 years కష్టపడి చేసి ఆ అవుట్పుట్ బాగా వస్తే బాగుంటది, Yeah, yeah. అంతే కదా? అంతే అంతే హ్యాపీ. ఓకే హీరో గారు, ఎస్. ఇప్పుడు ఫిల్మ్ February 14th రిలీజ్ చేస్తున్నారు. అవును. అది కూడా వ్యాలంటైన్స్ డే రోజున. ఎస్. వ్యాలంటైన్స్ డే రోజున అందరూ చక్కగా ముద్దు పెట్టుకున్న సినిమాకో లవ్ ఉన్న సినిమాకో వెళ్తారు, చక్కగా ప్రేయర్స్ తో కలిసి ప్రియుడితో కలిసి చూద్దాము అని. మీరేమో హర్రర్ మూవీకి రమ్మంటున్నారు ఇది అసలు February 14th. ఇది అస్సలు హారర్ కాదు, హర్రర్ కాదు. ఓకే, అస్సలు హారర్ కాదు. ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ఇది Yeah. ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. అంటే మీరు చాలా రకమైన ప్రేమలు చూస్తుంటారు, కానీ ఈ ప్రేమ కొంచెం కొత్తగా ఉంటుంది అండ్ డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఆఫ్ లవ్ ఇది. సో చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ లవ్ స్టోరీ. ప్లీజ్ బోలియే క్యూ ఆనా లోగ్ February 14th. February why 14th on రిలీజ్ February చేస్తున్నారు. బోలో. A, it's a Valentine's Day. And B, our movie has that innocent love story, and that too 2 love stories. Very pure, very innocent kind of love story we have. And today's audience is not looking about the love stories only. They want a good content to watch. And they have so many options to watch it. Like so many OTT platforms are there where you can watch the good content also. But I also promise this thing to our audience, that our story also has that kind of content which makes you sit and watch it. So just give it a thought, just give it a try to come and watch it. We all are very new, we all are like debutant in this industry, but I promise that this movie will create some impact in your life, that I know. So just give it a try. And Valentine's Day is a very very important and lovable day for everybody. People like to spend it with their dear ones, not even with the girlfriend boyfriend kind of, but with the family also, with the dear ones also. So it's a good start of Valentine's Day, and for us also it's a good start. So please do watch and do come to watch this movie on Valentine's Day. So that's why. ఓకే, నేనైతే ఖచ్చితంగా నిద్రించి జహాపన అనే మూవీకి February 14th వెళ్తున్నా. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ మీ తరపున కూడా మా ఆడియన్స్ కి ఒకసారి ఫైనల్ గా ఒక మాట చెప్పేయండి. ఎస్, అందరూ కూడా ఈ February 14th వేరే ఏం పనులు పెట్టుకోకుండా ప్లీజ్ అది కష్టం అండి. లేకపోతే పనులన్నీ అయిపోయాక మా నిద్రించే జహాపన సినిమాకి వచ్చి చూడండి. మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాం, ఒక కొత్త కథ చెప్తాం, డెఫినెట్ గా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాం సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ దిస్ Valentine's Day. నిద్రించే జహాపన. Ditto same. చూస్తే మామ అనండి. Mama anandi. అనండి కాదు, ఉత్తి మమ. Mama.
సో చూసారు కదా, ఇది నిద్రించి జహాపన టీమ్ తో ఫన్నీ చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.